மணிகண்டவமெட்டு சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா கணநாத சோதர சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா ஷண்முக சோதர சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா ரெண்டவமிட்டு சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா சிவசக்தி தனயா சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா ஹரிஹர சுதனே சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா மூடவமிட்டு சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா மணிகண்டாயா சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா சத்யரூபாய சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா நால்கவமிட்டு சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா த்ரிநேத்திர ரூபா சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா திரிஜகன்மோகன சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா ஐதவமிட்டு சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா ஓங்கார ரூபா சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா
సుగంధ ద్రవ్యాలతోటి శ్రీ వెంకటేశ్వర స్వామికి చందనం అంటే ఎంతో ఇష్టం. వజ్ర వైడూర్యాలు, సుగంధ ద్రవ్యాలు. ఎందుకంటే ఈ మాల అనేది 41 రోజులు నీ జన్మ సుకృతం చేసేదే ఈ అయ్యప్ప మాల. ఏ డాక్టర్ కూడా పెట్టని మందు వల్ల నయం కాని వ్యాధి ఈ మాల వేసుకుంటే
అడవుల్లో దండకారణ్యంలో నేను మిర్యాలగూడ శాసనసభ్యులుగా మీ అందరి ఆశీర్వాదంతో అయ్యప్ప స్వాముల యొక్క ఆశీస్సులతో నేను పదవీ కాలం మొదలైన కాడి నుంచి ఈరోజు ఫస్ట్ పూజకి రాత్రి సాగర్లో కలవడం జరిగింది. ఇది రెండో అయ్యప్ప పూజ. నేను ఈరోజు మిర్యాలగూడ గ్రామ ప్రజలు పెద్దలు నా యొక్క స్టార్ట్ అయిందే అయ్యప్ప స్వామి, అక్కడి నుంచి నాకు ఒక నడవడిక స్టార్ట్ అయింది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి పడి పూజన్న, అయ్యప్ప అన్నదానం అన్న గుర్తు వచ్చేది ఒక బిఎల్ఆర్ బ్రదర్స్. అది నన్ను ఎన్నుకున్న దాంట్లో నా యొక్క ప్రచార భాగంలో ఎక్కువ మంది అయ్యప్పల వల్లనే నేను ఎక్కువ ప్రచారం అయినా నేను చెప్పుకోవడానికి ఆ అయ్యప్ప స్వామి ముందు ఉండి నేను శిరస ఉంచి ప్రతి ఒక్క అయ్యప్పకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఒక చిన్న కార్యక్రమం వల్ల ఒక సంవత్సరం నుంచి బిఎల్ఆర్ బ్రదర్స్ సేవా కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా అన్నీ మోగపోయింది. అది నాకు కూడా తెలుసు. కానీ దాంట్లో కొన్ని పరిస్థితుల వల్ల, రాజకీయ కోణాల వల్ల, కొంతమంది పెద్దలు ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమాలు ఆపితే బాగుంటుంది. మీరు మటుకు ఎంతమంది రెచ్చగొట్టినా, ఏ రకంగా మాట్లాడినా మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు ఆపండి, ఇబ్బంది ఏం లేదు అని కొంతమంది వేద పండితులు, పురోహితులు వాళ్ళ ఇచ్చిన సలహా మేరకే
నోరు మోగబోయింది. కానీ అది నిన్నటితోనే ఆ బంధం ఆ సంవత్సరం అనేది మా అమ్మగారిని అయిపోయింది. అందుకని మెదలకుండా ఉన్నాం. ఎవరు ఎంతో మంది అన్నా ఏం మాట్లాడినా అటు అపోజిషన్ కావచ్చు, పొజిషన్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రజల్లో నుంచి కావచ్చు, కానీ బిఎల్ఆర్ బ్రదర్స్ చేసే కార్యక్రమాలు ఆ అయ్యప్ప స్వామి వెనకాల ఉన్నా కాబట్టి ఇక నుంచి ఏవి ఆగవు. అన్నీ ఒకటొకటిగా మొదలైతే రేపు ఒక చిన్న, ఎందుకంటే అందరూ స్వాములు ఉన్నారు కాబట్టి మన మిర్యాలగూడలో గత కొన్ని సంవత్సరాలుగా బిఎల్ఆర్ బ్రదర్స్ అయితేంది, అయ్యప్ప స్వామి గుళ్ళు అయితేంది, ఎక్కడైతే మనకు అన్నప్రసాదాలు ఉండేవి. నేను భగవంతుని నమ్ముకున్నా. నా సంకల్పం గట్టిది. నా సంకల్పానికి తగ్గట్టే ఎవరు ఎన్ని విమర్శ చేసినా, ఎవరిని తిట్టినా కానీ నాకు అయ్యప్ప ఉన్నాడు, మీరందరూ ఉన్నారని నమ్మకంతోనే. ఒక చిన్న లోపం జరుగుతుంది మనకి ఇక్కడ. గత కొన్ని సంవత్సరాలుగా అన్నప్రసాదాలు జరుగుతున్నాయి, ఇప్పుడు జరగటం లేదు. వాళ్ళు పెడితేనే వీళ్ళు పెడతారు, వీళ్ళు పెడితేనే వాళ్ళు పెడతారు. ఒకటితో బిఎల్ఆర్ బ్రదర్స్ పోటీ కాదు, ఒకటితో సంబంధం లేదు. ఎవరు ఉన్నా లేకపోయినా రేపు బుధవారం నుంచి ఇక్కడ అన్నప్రసాదం గుడి ఆవరణలోనే మన ముక్కపాటి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో 80 పరిస్థితులలో రేపు వచ్చే బుధవారం నుంచి ఇక్కడనే కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ఏదున్నా వెంకటేశ్వర గారికి కానీ వాళ్ళ గుడి కమిటీకి కానీ మేము వెనకాల నుండి పనిచేస్తామని మాటిస్తున్నాను. నేను వెంకటేశ్వర గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు బుధవారానికి కావాల్సిన మెటీరియల్ అంతా రెడీ చేసుకోండి. మీకు ఏదైనా తక్కువ అయితే నన్ను అడగండి, నేను చూసుకుంటాను. మీకు కానీ రేపు బుధవారం నుంచి మటుకు అయ్యప్ప అన్నప్రసాదం మన గుడిలో స్టార్ట్ అవ్వాలి. గుడిపాటి నవీన్ గారి ముఖ్య పాత్ర ఉంటుంది. ఒక్కసారి గుడిపాటి నవీన్ గారి కుటుంబం అందరూ వాళ్ళ వ్యాపారాలు అన్ని మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా చప్పట్లతో తెలియజేయాలని మనస్ఫూర్తిగా వాస్తవానికి నేను ఎవరికి చెప్పలేదు, నవీన్ చెప్పలేదు, వెంకటేశ్వర గారికి కూడా చెప్పలేదు. నేను ఒక డెసిషన్ తీసుకుంటాను. వెంకటేశ్వర గారు అంటే ఒకే మాట చెప్పాడు, అన్నా నువ్వు పైన ఏ డెసిషన్ తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. గుడి కమిటీ వాళ్ళు మొత్తం మేము వచ్చినా రాకపోయిన అన్నదాన కార్యక్రమం 80 పరిస్థితులు వాళ్ళ చేతుల మీద నడుస్తుంది. మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. స్వామి
బాబాయ్ బాబాయ్ రామదాసాయ నమః వేదశాస్త్రే నమః మహాసత్వవిభూషణాయ నమః మహాసత్వవిభూతాయ నమః మహాసురాయ నమః మహాధీరాయ నమః మహాపాపవినాశకాయ నమః విహస్రాయ నమః ధనధరాయ నమః హారాహరధరధరాయ నమః జయనాయ నమః రాయ నమః గణేశాయ నమః జయ నమః రాయ నమః రాయ నమః సంతాన వినాశకాయ నమః మంగళం కరిమలేశ మంగళం